in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ఫోన్లో ఏదైనా డాక్యుమెంట్స్ని టైప్ చేసుకోవడానికి ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించబోతుంది చాలా ఈజీగాను కంఫర్టబుల్గా ఉంటుంది. మోనోస్పేస్ అనే ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక వన్స్ ఇది చాలా సింపుల్ ఇంటర్ఫేస్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మనకి ప్లస్ అనే సింబల్ని ట్యాప్ చేసేసి ఒక కొత్త ఫైల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆటో నేమ్ అంటే కనుక ఒక ర్యాండమ్ పేరు అనేది దానికి ఇవ్వబడుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మ్యాటర్ని టైప్ చేసేటప్పుడు దాన్ని లాంగ్ ట్యాప్ చేసేస్తే కనుక ఆటోమేటిక్గా ఆప్షన్స్ వస్తూ ఉన్నాయి. చూడండి, సెలెక్ట్ ఆల్, కాపీ, కట్ ఆప్షన్స్తో పాటు ఫార్మేటింగ్ ఆప్షన్స్ అంటే బోల్డా, ఇటాలికా లేకపోతే కనుక మనకు కావాల్సిన విధంగా చేంజ్ చేసుకునే విధంగా చేసుకోవచ్చు. అలాగే బుల్లెట్ పాయింట్స్ని కావాలంటే బుల్లెట్ పాయింట్స్ని యాడ్ చేసుకోవచ్చు, కొటేషన్స్ కావాలంటే కొటేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో రకాల రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనకి ఇది చూపిస్తూ ఉంటుంది. కట్, కాపీ, పేస్ట్, క్లిప్ బోర్డ్ ఇలాంటి ఆప్షన్స్ని. అలాగే పైన మనకి అండు, రీడు లాంటి ఆప్షన్స్. అలాగే థీమ్ని మొత్తం డార్క్ థీమ్ సెట్ చేసుకునే విధంగా అంటే టైపింగ్ కంఫర్టబుల్గా ఉండే విధంగా డార్క్ థీమ్ కావాలంటే లైట్ థీమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఫైనల్గా దాన్ని మనం షేర్ అనే ఆప్షన్ ద్వారా వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ టెక్స్ట్ గానా లేకపోతే కనుక వేరే ఫార్మాట్స్లోకి సేవ్ చేయాలన్నది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక టీమ్కి సంబంధించేసి అలాగే రీడ్ ఓన్లీ మోడ్ అని చెప్పేసి అని ఎన్నో రకాల అడిషనల్ సెట్టింగ్స్ అనేది గూగుల్ డ్రైవ్లోకి వచ్చేటప్పటికి ఈ నోట్స్ మొత్తాన్ని సింక్రనైజ్ చేసుకునే ఆప్షన్ అన్నీ మనకి దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.